రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికే రాజకీయాలకు వచ్చాను తప్ప అధికారం కోసం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో నిన్న రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ప్రభుత్వం పైన ప్రతిపక్ష నేత జగన్ పైన విమర్శలు గుప్పించారు. ప్రజలకు 3 పూటలా తినడానికి తిండి లేనప్పుడు ప్రతి గ్రామానికి వైఫై సేవలు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత జగన్ రోడ్లపై తిరుగుతుంటారని ఎద్దేవా చేశారు. ఆశయాలే ఉన్నాయి, కోరికలు లేవు, పోరాటం చేసే శక్తి ఉంది దగ్గర. మార్పును తీసుకొస్తాం. తెలుగుదేశం అవినీతి కొట్టల్ని బద్దలు కొడతాం. కేంద్రం భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మనకు చేసే ద్రోహాన్ని ఎండగడతాం. ఆత్మగౌరవాన్ని కాపాడుకున్న ఉత్తరాది వాళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ముఖ్యమంత్రి అయితే నేను అసెంబ్లీకి వస్తాం. అలానే పార్టీ కాదు, ఎదురెళ్తాం, నిలబడతాం, సాధించి తీరుతాం. అలాగే అన్నదమ్ములందరికీ కూడా చెప్తా ఉన్నాం. నేను మీ అందరికీ 25 కేజీలు బియ్యడానికి రాలేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మీ తలలు నిమురుతానని చెప్పడానికి నేను రాలేదు. నేను ఉంది నా ఆడపడుచులకి, నా అన్నదమ్ములకి, మీ బిడ్డలకి బంగారం లాంటి 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి నేను జనసేన పార్టీ పెట్టాను. మీకు అండగా నిలబడతాను. నేను ముమ్మడివరంకి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా చాలా దూరమైన తీర ప్రాంతం. ఈ గుజరాత్ వాళ్ళకి, ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రి గారికి 9 అణు విద్యుత్ కేంద్రాలు గుజరాత్ లో పెట్టుకోరాళ్ళు. మనకి ఆంధ్రప్రదేశ్ 9 సంతకం చేశారు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, MOUలు ముఖ్యమంత్రి గారు. అంటే గుజరాత్ ఏమో క్షేమంగా ఉండాలా, మీ తీర ప్రాంతం క్షేమంగా ఉండాలా. అక్కడేమో మధ్య కూర్చోబెట్టి అణు విద్యుత్ కేంద్రాలు పెడతారు, కొవ్వాడు అణు విద్యుత్ కేంద్రాలు. ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఏడుస్తూ ఉంది, జబ్బు పడి ఉంది. పాసర్లు పూడి బ్లో అవుట్ అంటాం, నగరం గ్యాస్ లీకులు అంటాం, కాలుష్యం అంటాం. మళ్ళీ వీటితో 9 అణు విద్యుత్ కేంద్రాలు పెడితే అంటే మీరు ఏం చేస్తున్నారు? మా మత్స్యకారులు చచ్చిపోవాలా? మా మత్స్యకారులు చంపేస్తారా? మా మత్స్య జాతిని చంపేస్తారా? మత్స్యకారులు రోడ్డు మీద పడాలా? ఇదా మీరు ఆలోచించేది? మత్స్యకారులకు కావాల్సింది వారి వేటకెళ్ళని సమయంలో వారికి అండగా రైట్ రెమ్యునరేషన్ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. మీరు ఎంత కావాలో కోరుకోండి. మీరు కోరుకున్న దాన్ని కూడా 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం తప్ప 10 రూపాయలు తక్కువ వ్యక్తిని కాము మేము. మినీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ పెట్టిస్తాం మన మత్స్యకారు గ్రామాల్లో. అలాగే పడవలు ఆపుకోవడానికి ఉన్న చెట్టీలు కూలగొట్టేసి కేవీ రావులో ఇంకొకళ్ళు ఇంకెవరో దోచేసుకున్నాం కాకినాడ పోర్ట్ని. అలా కాకుండా ఉన్న జట్టీల్ని కాపాడుతాం. కొత్త జట్టీలు మీ పడవల కోసం నిర్మిస్తాం. మీకోసం సాంకేతికంగా అధునాతనమైన మరపడవలను తెప్పిస్తాం. మీకు కావాలంటే ఒక ప్రత్యేకమైన ఒక కోఆపరేటివ్ ఫిషరీ డిపార్ట్మెంట్ని ఇంకా బలోపేతం చేస్తాం.